వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ హోమ్ అడ్వెంచర్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని శివయ్యతండ్రిని తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మాసంలో 3వ రోజు పూజా విధానం. చక్కగా ఉదయం లేచి తలస్నానం చేసి శివయ్యతండ్రికి దీపారాధన చేసుకుని దీపం పెట్టుకుని గంధంతో అభిషేకం చేసుకుని పూల అలంకరణతో చక్కగా నీట్గా కొబ్బరి వెలిగించుకుని దానిమ్మకాయ పెట్టుకున్నాను. అలాగే మనం కార్తీక మాసంలో మనకి వీలైనంత వరకు ఇంటిలో దీపారాధన చేసుకోవాలి. అట్లాగే దేవుడి గుడులు ఎక్కడికైనా వెళ్ళి కార్తీక మాసంలో దీపారాధన చేస్తే మనకి చాలా మంచిది, చాలా మంచి జరుగుతుంది కూడా. కుదిరితే మాత్రం చక్కగా అందరూ కార్తీక మాసంలో గుడికి వెళ్ళి దీపారాధన చేసిరండి, మర్చిపోవద్దు. ఇక మనకి పనులు మొదలవుతాయి కదా, వంటింట్లో పనులు. నేను ఉదయం చక్కగా అన్నం వండేసి పక్కన పెట్టేసుకున్నాను. కూర కూడా దొండకాయలు కోసి పక్కన పెట్టేసాను, దొండకాయ కూరకి. అలాగే ఈరోజు మినపప్పు పోయడం మర్చిపోయాను. అందుకే నేను చేశానంటే చపాతీ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేసేసాను. చపాతీ చేస్తూ ఉన్నప్పుడు మా పాప ఒకసారి వెళ్ళి చూసిరమ్మన్నాను, కూర ఉడికిందో లేదో చూసిరా అన్నం చూస్తే సరే అని తను ఒకసారి బయట చూసింది. వర్షం బాగా పడుతుందమ్మా అంటుంది. వర్షం పడుతుంది, వర్షం పడినా మన పనులు మనకు తప్పవు కదా, అవి మామూలే, పనులన్నీ చేసేయాలి కదా అన్నాను. కొండెక్కుతుంది దీపారాధన, అది కూడా మీ అందరికీ చూపించేస్తుంది. దొండకాయ కూర ఫ్రై చేసి ఇంకా మగ్గుతుంది, తనే చూసింది. అన్నం ఉడికిందా లేదు చూసిరామంటే అన్నం కూడా చూసి వచ్చింది. వర్షం మాత్రం మాకు మాత్రం కుండపోత పడుతూనే ఉంది. అందరికీ పడుతుందిలే కదా, అందరికీ పడుతుంది. వర్షం మాత్రం ఫుల్లుగా బాగా పడుతుంది. తర్వాత చపాతీ నేనైతే ఇంకా పూర్తి కాలేదు. చపాతీ చేయడం కొంచెం లేట్ అవుతుంది కదా, మన అందరూ తెలిసిందే కదా. చపాతీ చేసేసి వాళ్ళ నాన్నకి తనకి అందరికీ పెట్టేసి బాక్సులు కట్టేసి పక్కన పెట్టిన తర్వాత మరి నేను కూడా తినేసేయాలిగా, నేను కూడా తినేస్తున్నాను. కానీ వర్షం ఎంత బాగా పడుతుంది కదా, స్కూల్కి వెళ్ళొద్దులని ఈరోజు పాపని స్కూల్ మానిపించేసాను. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈరోజు బ్లాగ్ ఇదేనా.